మా నాన్నకి ఏదైనా గిఫ్ట్ ప్రెజెంట్ చేయాలనుకుంటున్నాను. మంచి ఆలోచన చేశారు. అవును, మీ నాన్నకు కొనాలంటున్నారు, అమ్మకు కొనాలని లేదా? తిడుతుంటారని కోపమా? ఇలా మాట్లాడితేనే నా కొళ్ళు మండుతుంది. అమ్మకి తర్వాత. ఒకసారి చెక్ చేసి గ్రానైట్ స్టోన్ మీద ఎన్గ్రావింగ్ చేయించండి. అలాగే సార్. ఓకే ఓకే, ఏం తీసుకుంటారు? మా నాన్నకి ఫోన్ చేసి కనుక్కుంటాను. ఎక్స్క్యూజ్ మీ, మేనేజర్ భాస్కర్ గారి క్యాబిన్ ఎక్కడ? అదే సార్. థ్యాంక్ యూ. మినిస్టర్ పిఏ గారు. హలో, చెప్పండి సార్. నాకెందుకమ్మా గిఫ్ట్లు అవి? సాకేతి ఇప్పటి వరకు నీకు బోల్డ్ గిఫ్ట్లు ఇచ్చాడు కదా, ఏదన్నా బాగా గుర్తుండేలా, ఎప్పుడు తన వెంట ఉండేలాగా ఒక మంచి గిఫ్ట్ అతనికే ఇవ్వమ్మా. అంతేనంటావా నాన్న? అంతేనమ్మా. సరే, ఉంటాను. మొట్టమొదటి గిఫ్ట్. ఈ హ్యాపీ అకేషన్లో నీకు గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నాను. దిస్ ఈస్ ఫర్ యూ. ఏంటండి ఆలోచిస్తున్నారు? మా నాన్న సాకేత్కి కొనమంటున్నారు. ఎటు తేల్చుకోలేకపోతున్నాను. ఇందులో తేల్చుకోలేకపోవడానికి ఏముంది? అటు కన్న తండ్రి, ఇటు కట్టుకోబోయే అతను. నిజమేననుకో. అయిన దానికి కాని దానికి ఆలోచన అయితే ఎలా అండి? ఓ పని చేద్దాం, లాటరీ వేద్దామా? గుడ్. ఉండండి. రఘురామ్, చీటీలేమొద్దు, సింపుల్. ఎలా? ఏంటండి? ఈ 2 ఫింగర్స్లో ఏదో ఒక ఫింగర్ టచ్ చేయి. ఏంటి అలా ఆలోచిస్తున్నావు? టచ్ చేయి. దేవుడా దేవుడా, సీత వాళ్ళ నాన్నే రావాలి, సీత వాళ్ళ నాన్నే రావాలి. మీ ఫాదరేనా? కాదు, సాకేత్. ఏం తీసుకుంటారు? అదే ఆలోచిస్తున్నాను. మళ్ళీ ఆలోచన ఏంటండి? గోల్డ్ చైన్ తీసుకోండి. గోల్డ్ చైనా? పోనీ 1 గ్రామ్లో తీసుకుంటారా ఏంటి? వర్రీ అవ్వకండి, నా దగ్గర డిస్కౌంట్ కార్డు ఉంది. పదండి సీత గారు, పదండి. సరే పద. ఎస్ సార్, డేట్ ఫిక్స్, నో చేంజెస్. వాట్, ఫ్యామిలీతో వస్తున్నారా? గుడ్ న్యూస్ చెప్పారు, చాలా హ్యాపీగా ఉంది. సార్, మీరింకా ఇక్కడే ఉన్నారా? సీత గారు ఇప్పుడే కిందికి వెళ్ళారు. అలాగా? సీత గారు, సేవ్ ఆయిల్ సేవ్ నేషన్ అన్నారు. 2 బండ్ల మీద వెళ్తే ఇద్దరం నష్టపోతాం. ఒక బండి మీద వెళ్ళి దేశానికి సాయపడదామండి. నీ బండి మీద? నా బండి మీద మీకు అబ్జెక్షన్ అయితే మీ బండి మీద వెళ్దాం. వెనకాల కూర్చోమన్నా ఫీల్ అవును, డ్రైవర్ పోస్ట్ అయినా ప్రాబ్లం లేదు. అబ్జెక్షన్ అయితే వద్దు,
2 బండ్ల మీద వెళ్దాం. అయినా నేను మంచోన్నో చెడ్డోన్నో మీకు తెలుసు. మీ డెసిషన్ నా క్యారెక్టర్ని బయట పెడుతుంది. ఓవర్ చేయకు. నీ బండి తీ. ఓకే. జాగ్రత్తగా కూర్చోండి. పద. సీత 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 అటువైపు వెళ్దాం. అవి చూడండి. ఇవి వీటిలో ఏమన్నా నచ్చాయా? సరే, లోపలికి వెళ్ళి చూద్దాం. సైన్స్ సెక్షన్ ఎక్కడ? అటు వెళ్ళండి. థ్యాంక్ యూ. చెప్పండి మేడం. చెప్పండి మేడం, ఏమి ఇమ్మంటారు? గోల్డ్ చైన్స్ చూపించండి. అది ఇవ్వమంటారా మేడం? బ్రదర్, సెలక్షన్లో కొంచెం కన్ఫ్యూజన్. కాస్త టైం ఇవ్వండి బ్రదర్. ఓకే సార్, టేక్ యువర్ ఓన్ టైం. థ్యాంక్ యూ. ఇలా అయితే 1 గ్రామ్ గోల్డ్ కరెక్ట్. రఘురామ్, సీత గారు, సారీ సీత గారు. సీత గారు, మీరేం అనుకోకపోతే ఓ మాట చెప్పనా? అనుకోకుండా ఉండే మాట అయితేనే చెప్పు. 1 గ్రామ్ సిల్వర్ అంటే మాత్రం బాగుండదు. గోల్డ్ గిఫ్ట్ ఇవ్వాలన్న కోరిక మీకు స్ట్రాంగ్గా ఉంది, కానీ మీ బడ్జెట్ అలౌ చేయడం లేదు. కాబట్టి మీరేం ఫీల్ అవనంటే అమౌంట్ నేను అడ్జస్ట్ చేస్తా. ఓకేనా? నో నో నో, నాకు అలా గిఫ్ట్ ఇవ్వడం ఇష్టం లేదు. లోన్గానే కదా ఇస్తానంటున్నా, తర్వాత తీర్చేయండి. అప్పు చేసి గిఫ్ట్ ఇవ్వడం నాకు అస్సలు నచ్చదు. ఏదో నాకు తోచింది చెప్పాను, తర్వాత మీ ఇష్టం. థ్యాంక్స్. మేడం, జ్యూస్ తీసుకోండి. తీసుకోండి మేడం. సీత గారు, ఆల్రెడీ సాకేత్ మెడలో చైన్ ఉంది కదా? ఉంది. అయితే సింపుల్గా డాలర్ సెలెక్ట్ చేయండి, సూపర్గా ఉంటుంది. కరెక్టే. ఇంతకాలానికి ఓ మంచి సలహా ఇచ్చావు.
డాలర్స్ చూపించండి. దేవుడి బొమ్మల లెటర్సా డిజైన్సా మేడం? లెటర్స్. ఎస్ లెటర్ చూపించండి. ఓహో, సీత సాకేత్. ఎస్ బాగుందండి. మీది డబల్ ధమాకా ఆలోచన. ఓకే ఓకే, మీరు చూడండి. చూపించండి. ఇందులో ఎస్ లేదండి. ఇందులో కూడా లేదండి. ఎస్ లెటర్ లేదు మేడం. రఘురామ్, మనం వేరే షాప్కి వెళ్దామా? అలాగే. దీపావళి సీజన్ కదా మేడం, ఎక్కడ దొరకడం కష్టం. ఎస్ లెటర్ ఎవరి దగ్గర లేవండి, దొరకడం కష్టం. ఎలా రఘురామ్? ఫస్ట్ మీరు మీ డాడీకి కొనాలనుకున్నారు కదా? అవును. అయితే మీ వుడ్ బి పూర్తి పేరేంటి? సాకేత్ రామ్. డాడీ పేరు? రామచంద్రయ్య. సాకేత్ రామ్లో 6 ఉంది, రామచంద్రయ్యలో 6 ఉంది. డాడీ ప్రపోజల్ ప్రకారం వుడ్ బీకి ఇస్తున్నారు కాబట్టి 6 తీసుకోండి. ఒప్పుకుంటే బాగుంది. ఏమంటారు? ఓకే, బానే ఉంది. నాలోనే నేనా ఏదో అన్నానా నాతో నేనే. అది సీత గారు, ఇదిగోండి 6 దొరికింది. ఇది ఒకసారి మెజర్ చూసి ఎంత అవుతుందో చెప్పండి. హలో బ్రదర్, కార్డు కూడా ఉంది. సీత గారు, మేడం బిల్ అక్కడ పే చేయండి. థ్యాంక్ యూ బ్రదర్. వెల్కమ్ సార్, థ్యాంక్ యూ. ఎంత? 10,800 అండి. థ్యాంక్ యూ మేడం. వెల్కమ్. రా. సీత గారు, నాకేమివ్వరా? ఇప్పుడు ఏమిస్తుంది? చాలా. మరి ఇంత చిన్న గిఫ్టా? వాల్యూ చూడకు, నేను అభిమానంతో ఇచ్చాను. సెలెక్షన్లో హెల్ప్ చేసినందుకు, డిస్కౌంట్ ఇప్పించినందుకు. ఓకేనా? ఓకే. పద. సీత, ఏంటే నాన్నకి ఫోన్ చేసి ఇన్సెంటివ్ వచ్చింది, గిఫ్ట్ కొంటున్నాను అన్నావంట. నాన్నేమో అల్లుడు గారికి తీసుకోమన్నారట, కొన్నావా? దాన్ని పూర్తిగా లోపల రానివ్వే, తలుపు దగ్గరే నిలబెట్టి మాట్లాడుతున్నావు. వచ్చాకే అడుగుతున్నానండి, ఎవరు ఆరాటం వాళ్ళది. మీలా చలివిడి ముద్దగా నేను కూర్చోలేను. సీత, కొన్నావా? కొన్నానమ్మా. ఏం కొన్నావు? గోల్డ్ డాలర్. హాయ్, గోల్డ్ డాలరా? ఎదక్క చూపించు.
ఈ ఆరాటమే వద్దన్నాను. దానికన్నీ నీ పోలికలేనే, నాలాగా అదేం చలువడి ముద్ద కాదు అది. నాకు అర్థమైంది, అంత వివరంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇదిగోమ్మా. ఆరేంటే? ఆ, ఎస్ అక్షరం దొరకలేదమ్మా. సాకేత్ రామ్ కదా, అందుకే ఆర్ తీసుకున్నాను. అలాగా, బాగుంది, చాలా బాగుంది. సూపర్ అక్క, చాలా బాగుంది. నీ సెలక్షనే వేరు. ఇదిగో, ఈ ఆరాటమే పెద్దవిడితో చివాట్లు తినిపించింది. అంటే అందులే. అబ్బా ఎంత బాగుందో. మీ నాన్నకి చూపించండి. అబ్బా ఎంత బాగుందో. మీ నాన్నకి చూపించండి. బ్రహ్మాండంగా ఉందమ్మా, చాలా బాగుంది. అదేం చేసినా బాగుంటుందండి. అమ్మా, దాన్ని జాగ్రత్తగా దాచిపెట్టు. దీపావళి రోజు సాకేత్కి ప్రజెంట్ చేస్తాను. అలాగే. రే ఛానల్ మార్చరా. రే కిట్టు వదులక్క, ఛానల్ మార్చరా. నా ఇష్టం, మార్చరా. నేను మార్చను. అమ్మా చూడమ్మా. ఏంటండి వాడు అల్లరి, భరించలేకపోతున్నాను. వెళ్ళి 2 పీకండి ఆ వెధవని. వాడికన్నీ నీ పోలికలే, నాకంత ధైర్యం లేదు. చాలే, ఆపండి. అలాగే. ఈ సంతోషాన్ని సాకేత్తో షేర్ చేసుకుంటే ఇంకా హ్యాపీగా ఉంటుంది. చెప్పు సీత. ఎనీ అర్జెంట్ మెసేజ్? ఏం చేస్తున్నారు? మెయిల్స్ పోస్ట్ చేస్తున్నాను. ఏం లేదు, ఊరికే మాట్లాడదామని. సారీ, ఐఎమ్ వెరీ బిజీ. రేపు మాట్లాడుకుందాం. ఇంకా వాళ్ళ గుండెల మీద 2 కుంపట్లు ఉన్నాయి కదా, అవి దించుకోవడానికే ఎవడు పలకరిస్తే వాడిని అల్లుడు వరుసతో పిలుస్తుంది వాళ్ళ అమ్మ.